Yes, the fifth one is cooperative learning. అంటే తెలుగులో చెప్పాలంటే అభ్యసనం సహకార అభ్యసనం అని చెప్పుకుంటూ ఉంటాడు. ఇందులో విద్యార్థి ఏంటంటే ఒక స్టూడెంటు మరొక స్టూడెంట్కు తనకు తెలిసిన విషయాన్ని తెలియని స్టూడెంట్కు బోధిస్తూ ఉంటాడు. సో ఇన్ కోఆపరేటివ్ లెర్నింగ్ ద స్టూడెంట్స్ హెల్ప్ టు ఈచ్ అదర్. ద known student helps to the unknown student. That means the intellectual learners will teach to the average learners, or the intellectual learners, the high learners or effect learners teaches the concepts or shares the concepts which is known to them to ease below knowledge students. And the next, the average students who gets the knowledge will share to the slow learners. So in this way we can manage the classroom in the right way. So in cooperative learning there will be a principle. We follow the democratic principle, that is cooperativeness among the, we can develop the cooperativeness among the students. There will be some values can be inculcated among the students by using this learning strategy, cooperative learning. విద్యార్థుల లోపల ఒకరికి తెలిసిన విషయాన్ని తెలిసిన విద్యార్థి ఒక విషయం తెలిసిన విద్యార్థి తెలియని విద్యార్థికి ఏంటిది చెప్పడం అనేది ఈ పద్ధతిలో జరుగుతుంటుంది. మట్టి విద్యార్థికి మధ్యలో సామాజిక సంబంధాలు, వ్యక్తిగత సంబంధాలు అనేవి మెరుగుపరచడం జరుగుతుంటుంది. కాబట్టి ఇందులో ప్రజాస్వామ్య విలువ అనేది పెంపొందించడం అనేది జరుగుతూ ఉంటుంటుంది. మరి ఈ ప్రజాస్వామ్య విలువ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు బాగా తెలిసిన విద్యార్థి తెలియని విషయానికి స్టూడెంట్కు తనకు తెలిసిన విషయాన్ని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ మోస్ట్ గుడ్ టీచింగ్ వన్ స్ట్రాటజీ టు టీచ్ మ్యాథమెటిక్స్ యూజింగ్ ద CCA మెథడ్. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. దీన్ని పూర్తి స్థాయిలో తెలుగులో చెప్పాలంటే ఒక విద్యార్థి అధిక మొత్తంలో నేర్చుకున్న అభివృద్ధి. This concept is advocated by Vygotsky. This Vygotsky is always with us in constructivist approach. This concept is advocated or proposed by Lev Vygotsky, who has proposed a social learning theory. So what is zone of proximal development strategy? Generally every student will have some knowledge and he gets the knowledge by his own without the help of others. If doesn't know something, he gets the knowledge or information by the teacher, from the teacher and from his peers. So if he learns the things individually by his own, he gets a little knowledge. If he gets the help of the teacher or the peers, he gets some more extra knowledge compared to his individual learning. So there will be a difference between the learning between the individual learning and peer learning. So the difference of amount, the difference of knowledge which is learned from his peers and the teachers is known as zone of proximal development. The development which takes place in learning is known as zone of proximal development. అంటే విద్యార్థి స్వతహాగా నేర్చుకున్నప్పుడు మరియు లేదా స్వతహాగా నేర్చుకున్న అభ్యసనం కంటే ఇతరుల ద్వారా లేదా సమవయస్కుల ద్వారా తన టీచర్ సహాయంతో నేర్చుకున్న అభ్యసనం అనేది కొంత నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే విద్యార్థి తనకు తెలుసుకున్న విషయం కంటే ఇతరుల నుంచి ఎక్కువ విషయం నేర్చుకుంటాడు. కాబట్టి ఆ మధ్యలో ఉన్న తేడానే ఇక్కడ ఏమంటామంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అని చెప్తూ ఉంటాను. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ స్కాఫోల్డింగ్. తెలుగులో చెప్పాలంటే సాధువా అని, కరెక్ట్గా చెప్పాలంటే సాధువా అంటుంటాం, చేయూత అని చెప్తూ ఉంటాం. దట్ మీన్స్ ఎవ్రీ స్టూడెంట్ కెనాట్ లెర్న్ కంప్లీట్లీ ఎనీ యాక్ట్ బై హిజ్ ఓన్. So the students cannot, for every student or every learner cannot perform or cannot learn anything completely by his own individually. అంటే విద్యార్థి అయినా కూడా, ఏ అభ్యాసకుడు అయినా కూడా
ఏ విషయాన్నైనా కూడా సొంతంగా పూర్తిగా నేర్చుకోలేడు. దట్ ఈస్ ఎవ్రీ వన్ గెట్ నాలెడ్జ్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్ అండ్ ఈజ్ పీర్స్. విద్యార్థి ఎప్పుడు కూడా ఒకే దానంతట తానుగా కాకుండా పీర్స్ నుంచి, టీచర్స్ నుంచి నేర్చుకుంటూ ఉంటాడు. మరి అలాంటప్పుడు వీ హ్యావ్ టు గివ్ సమ్ సపోర్ట్ టు లెర్న్ ద థింగ్స్ వాట్ ఈ డజంట్ నో టు లెర్న్. అంటే విద్యార్థి నేర్చుకోవాలనుకున్నప్పుడు తనకు తెలిసిన విషయానికంటే ఎక్కువ విషయాన్ని నేర్చుకోవాలనుకున్నప్పుడు ఉపాధ్యాయుడు అందించే చేయూతనే ఏమంటే స్కాఫ్ ఫోల్డింగ్, సాధువ చేయూత అని చెప్తూ ఉంటారు తెలుగులో చెప్పాలంటే. అంటే విద్యార్థి పూర్తి నాలెడ్జ్ను నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు అందించే మోటివేషన్ కావచ్చు, కోఆపరేషన్ కావచ్చు, ఇంట్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇవన్నిటిని ఏమంటామంటే స్కాఫ్ ఫోల్డింగ్ అంటూ ఉంటాం. సో ద స్కాఫ్ ఫోల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ టు ఫీడ్ ద చైల్డ్ టు లెర్న్ ద థింగ్స్ ఇన్ అ బెటర్ వే with the help of the teachers or the peers. So it is a good process. It is a good term used by Lev Vygotsky in the learning theories. So this is about the scaffolding. So it is called spoon feeding indirectly. It is called spoon feeding to support the child to learn the things in the right way. The last one, the next one is learning is the active mental process. We know that learning is a cognitive process. సంజ్ఞానాత్మక వికాసానికి సంజ్ఞానాత్మక పద్ధతి అని దీనికి క్లోజ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి teacher provide in the process of cognitive process, the teacher has to provide the things to the learner or to accommodate the facilities to the learner to learn the things in an effective way. అంటే అభ్యసనం అనేది సంజ్ఞానాత్మక విధానం. ఈ సంజ్ఞానాత్మక విధానంలో ఉపాధ్యాయుడు విద్యార్థికి కావాల్సిన సౌకర్యాలను అన్నిటినీ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆ సౌకర్యాలు అంటే ఎగ్జాంపుల్స్ కావచ్చు, ఇవన్నీ భావనలు కావచ్చు, సూత్రాలు కావచ్చు, నేర్పించినట్టయితే విద్యార్థి తనంతటాగా నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ద టీచర్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ మెమోరీ